క్రీస్తునందు ప్రియమైన బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు సంఘస్థులకు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఒకసారి బుధవారము మనము ఈ యొక్క బైబిల్ క్వశ్చన్స్ అనే ప్రోగ్రాంలోకి మీ అందరికీ కూడా నేను స్వాగతిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాము. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఒకసారి మీరు మాకు ఈ యొక్క అవకాశాన్ని దయచేశారు. దేవా, బైబిల్లోని ప్రశ్నలకును దేవా, మేము అనేక సార్లు మా విశ్వాసంలో మేము ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవా, మరి వాటిని మేము బైబిల్ అనుసారంగా ఎలా స్పందించాలి, మరి నీ వాక్యం ఏం చెప్తుంది, దానికి అనుకూలంగా మేము నడుచుకోవడానికి దేవా మరి యొక్క ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేశాము. అనేకమైన ప్రశ్నలతో అనేకమైన జవాబులు నీ యొక్క వాక్యం నుంచి మేము తెలుసుకొని మేమందరం కూడా ఆత్మీయ మేలులు పొందుతున్నాము. మరి యొక్క ఎపిసోడ్లో ఈరోజు మీరు మాకు సహాయము తోడును దయచేయండి దేవా. మరి నీవే దీనికంతటికి కూడా అధిపతిగా ఉండి మాకు నేర్పించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ కూడా వందనాలు. మరి ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ బైబిల్ క్వశ్చన్స్. Back to the basics. We need to understand what the Bible says in every aspect of our life. మన ప్రతి జీవన శైలిలో లేకపోతే మన జీవితంలో ప్రతి ఒక్క మలుపులో మనము అనేక సార్లు నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. కానీ ఆ నిర్ణయాలు మనము స్వతహాగా మాత్రమే కాకుండా మనము విశ్వాసిగా పిలువబడుతున్నప్పుడు, విశ్వాసిగా దేవుని యొక్క మరి జెండాను ముద్రను మనం వేసుకున్నప్పుడు మరి దేవుని యొక్క బిడ్డవలే నడవడం అనేది చాలా ముఖ్యము. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మరి మీరు ప్రతి వారము ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. వాట్సాప్ నంబర్ కింద ఇవ్వబడింది. మీకు బైబిల్లో ఎలాంటి ప్రశ్న ఉన్నా దయచేసి నాకు వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా మీరు తెలియజేసినట్లయితే కేవలము మీకు మాత్రమే ఆ డౌట్ క్లియర్ అవ్వడం మాత్రం కాదు, కానీ మనమందరం కూడా, ఎందుకంటే కొంతమంది మొహమాటం కొద్దీ, కొంతమంది మరి ఇబ్బంది కొద్దీ వాళ్ళు అడగడానికి ఇబ్బంది పడతారు. కానీ ఆ ప్రశ్న అడగడం ద్వారా నేను కూడా మరి బైబిల్లో నుండి సమాధానాన్ని వెతికి మీకు ఆ సమాధానాన్ని వెతుకులాడటంలో మీకు సహాయపడతాను అంతే. మనమందరం కూడా ఆత్మీయ లబ్ధి, ఆత్మీయ మేలు పొందొచ్చు. కాబట్టి మరి ఈరోజు మనము మన యొక్క ఎపిసోడ్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు 9వ ఎపిసోడ్లో వచ్చేసాము. ఈరోజు ఎపిసోడ్ దేని గురించి అంటే క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు కోవిడ్ వ్యాక్సిన్. కరోనా టీకా తీసుకోవచ్చా లేదా, ఎస్పెషలీ క్రైస్తవులు ఈ యొక్క కరోనా టీకా తీసుకోవచ్చా లేదా. టీకా తీసుకోవచ్చా లేదా అంటే తప్పనిసరిగా తీసుకోవచ్చు, కానీ ఈ కరోనా టీకా తీసుకోవాలా లేదా, ఎందుకంటే చాలా మరి ప్రకటన గ్రంథంలో ఉంటున్న అంత్య దినాలకు సంబంధించి చాలా మరి మాటలు, చాలా ప్రక్రియలు మరి జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ అంత్య దినాల్లో ఉన్నట్టు అనిపిస్తుందండి పరిస్థితి. బైబిల్లో చెప్పినట్టుగా మరి అంత్య దినాల్లో చాలా మరి అతలాకుతలమయ్యే విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది కలిగే విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మరి ఇవన్నీ చూస్తుంటే ఆ బైబిల్లో చెప్పినట్టు, యోహాను భక్తుడు రాసినట్టు అలానే ఉంది కదా. సో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనము ఈ యొక్క టీకా తీసుకోవచ్చా లేదా అనే ప్రశ్న మరొక సహోదరుడు నన్ను అడిగాడు. కాబట్టి దానికి సంబంధించిన ఒక చిన్న క్లుప్త వివరణ ఈరోజు మనము తెలుసుకుందాము, నేర్చుకుందాము. మొట్టమొదటిగా నేను 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాను. ఫస్ట్ డోస్ తీసుకున్నాను, సెకండ్ డోస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకముందు మరి కొంతమందికి వచ్చిన డౌట్లు, ఎందుకంటే అంత్య దినాలలో అంత్యక్రీస్తుకు సంబంధించిన సంబంధాలు కొన్ని ఉన్నాయండి ఈ కరోనాలో. ఈ వ్యాక్సిన్లో కూడా దానికి సంబంధించిన విషయాలు, జాగ్రత్త పడవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. కాబట్టి మరి వాటిని సంబంధించిన ఉంటే అవి మనం తీసుకోకూడదు కదా, ఆ ముద్ర వేయించుకోకూడదు కదా. అందుకనే మరి ఈ వ్యాక్సిన్ కొంతమంది తీసుకోవట్లేరు అని ఒక వర్గపు వారి యొక్క వాదన. ఇంకొక వర్గపు వారి యొక్క వాదన ఏంటంటే నాకు నమ్మకం లేదండి. ఇక నమ్మకం లేకపోతే దానికి నేను ఎక్స్ప్లెనేషన్, బైబిల్లో నీకు ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ దొరకదు. ఎందుకంటే మనము విశ్వాసి అనబడుతున్నాము. విశ్వాసి అంటే విశ్వాసము కలిగిన వారము, నమ్మకము కలిగిన వారము. నాకు నమ్మకం లేదు అని కింద నుంచి కొట్టేస్తే దానికి నేనేమీ చేయలేను, దానికి నేను సమాధానం ఇవ్వలేను. అది మీ నిర్ణయం, మీ నాశనానికి మీరు తెచ్చుకోవడమే. కానీ నేను ఈరోజు దేనికి సంబంధించి మాట్లాడతాను అంటే
కరోనా వ్యాక్సిన్ లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ కోవిడ్ యొక్క వ్యాక్సిన్, ఈ కోవిడ్ టీకా ప్రకటన గ్రంథంలో ఉంటున్న అంత్య దినాలకు సంబంధించిన దానికి ఏదైనా మరి రిలేషన్ ఉందా? దానికి సంబంధించిన ఒక క్లుప్త వివరణ మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా మీకు ప్రకటన గ్రంథంలో ఒక భాగంలో, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో ఒక గొప్ప మృగము గురించి రాయబడి ఉంది. మరి ఇది కేవలం ఒక కల్పన పిక్చర్ మాత్రమే మీకు స్క్రీన్ కనబడుతుంది. మరి ఇట్ ఈస్ నాట్ ద రియల్ పిక్చర్, ఇంటర్నెట్లో నుంచి తీసుకున్న పిక్చర్. కానీ ఒక గొప్ప మృగము కనబడుతుంది. ఆ మృగము మరి అంత్యక్రీస్తుకు సాదృశ్యమని, తర్వాత ఆ మృగమును అందరూ వర్షిప్ చేయాలి, అంటే దాన్ని మ్రొక్కాలి, నమస్కారం చేయాలి, పూజించాలి. దాని తర్వాత దానికి సంబంధించిన ముద్ర వేసుకోవాలి. సో దానికి సంబంధించి ఈ కరోనా వ్యాక్సిన్ కూడా అండి. అందుకనే విశ్వాసులు కూడా ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోకూడదు, ఎందుకంటే వేసుకుంటే ఆ ముద్ర వేసుకున్నట్టే అని ఒక కంప్లీట్గా ఇన్ఫార్మ్డ్, లేకపోతే కంప్లీట్గా బాగా తెలిసిన నిర్ణయం కాదు, కానీ ఒక వినికిడి మాత్రమే. అంటే ఏంటంటే హాఫ్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక మాట మాత్రమే. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్. సో ఫస్ట్ యాక్చువల్గా బైబిల్ ఈ యొక్క మృగానికి సంబంధించి, ఈ అంత్యక్రీస్తుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతుందో ఒక 5 విషయాలు చెప్తాను మీకు. దాన్ని మీరు క్లుప్తంగా గమనించాలి. ఏంటంటే మొదటిది, అంత్యకాలంలో అంటే చివరి దినాలలో అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఐరోపా దేశము నుండి, లేకపోతే ఈ ఐరోపా ఖండము నుండి ఆయన వెదజల్లి, లేకపోతే ఆయన ఉద్భవించి ప్రపంచాన్నంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా, అంటే ఒక్కడే ఒకే రాజు, లేకపోతే ఒకే మినిస్టర్, లేకపోతే ఒకే సుప్రీం లీడర్గా ఆయన చలామణి చేస్తాడు. ప్రపంచమంతా కూడా ఆయన యొక్క అధికారంలోకి వచ్చేస్తుంది అని మొదటి పాయింట్ మనకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కనబడుతుంది. అంత్యకాలంలో అంత్యక్రీస్తు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇది. దాన్ని ఇంగ్లీష్లో వన్ వరల్డ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. మరి కొన్ని అక్కడ ఇక్కడ కొన్ని సైన్స్ కనబడుతున్నాయి. ఏంటంటే కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఒక దేశము ఇంకో దేశంతో క్లబ్ అయిపోవడము, లేకపోతే ఒకళ్ళు ఇంకోళ్ళ కిందికి రావడము. కానీ ఇప్పుడు 2021వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ఉన్నాము. ఈరోజు 13వ తారీఖు. ఇప్పటి వరకు అయితే ప్రపంచమంతా ఇంకా వన్ వరల్డ్ గవర్నమెంట్ కిందికి ఇంకా రాలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అమెరికాకి అమెరికా లీడరే ఉన్నాడు, ఇండియాకి ఇండియా లీడరే ఉన్నాడు, చైనాకి చైనా వాడు ఉన్నాడు. ఇంకా వన్ వరల్డ్ గవర్నమెంట్ ఈ రోజు వరకు అయితే ఇంకా రాలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఏంటిది? ప్రపంచమంతా ఒకటే సింగిల్ లీడర్గా ఉండడం. సో అది మొదటి విషయం మనకు ఈ 13వ అధ్యాయంలో కనబడుతుంది. రెండో విషయం ఏంటిదంటే, ఇంతకుముందు ఆ మృగమును గురించి చూపించాను కదండి. ఆ మృగము ఒక ముద్ర వేయించుకోవాలి అని చెప్పి బలవంతం చేస్తుంది. ఇది మనకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతుంది. ఆ మృగము యొక్క ముద్ర క్రయ విక్రయములకు బలవంతము చేయును, క్లియర్గా రాయబడి ఉంది. సో నువ్వు ఏదైనా కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా తప్పకుండా ఈ ముద్ర వేయించుకోవాలి. ఓకేనా? ఆ ముద్ర లేకపోతే ఆ యొక్క చిప్పు. చాలామందికి ఇప్పుడు ఏంటంటే కరోనా వ్యాక్సిన్ కేవలం వ్యాక్సిన్ కాదండి. ఆ వ్యాక్సిన్లో మన కంటికి కనబడేటువంటి చిన్న చిప్స్ వచ్చేసాయి. ఆ చిప్పు మనకు తెలియకుండా మన శరీరంలో వేసేస్తున్నారు. సో ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళం అవుతాము. ఆ ముద్ర వేస్తేనే మనకు పోయి కిరాణా సామాన్లు కొనుక్కోవాలన్నా, బ్యాంకులో నుంచి అప్పు తెచ్చుకోవాలన్నా ఇవన్నీ జరుగుతాయండి అనే ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక వాదన అయితే తప్పకుండా ఉంది. అయితే ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కొన్ని దేశాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొన్ని దేశాల్లో ఏంటంటే ఈ యొక్క చిప్ని మరి చేతి ఈ భాగంలోనూ, లేకపోతే ఇంకెక్కడైనా చేతికి అందుబాటులో కనిపించే భాగంలోనూ కొన్ని దేశాల్లో కొన్ని కంట్రీస్ దీన్ని ప్రతిపాదించాయి అంటే ఏంటిదంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదించాయి. అది అంత్యక్రీస్తు కావచ్చు, కాకపోవచ్చు. నాకు ఇంకా అంత
క్లారిటీ దాని మీద లేదు. కానీ కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు ప్రతిపాదించాయి. కొంతమంది దాన్ని వద్దు అంటున్నారు. కొంతమంది అది చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇంకా దాన్ని యాక్చువల్‌గా పాస్‌పోర్ట్‌తో లింక్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎలాగైతే ఈరోజు మనం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే పాస్‌పోర్ట్ కావాలి. అయితే పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, వీసా, గీసా ఇవన్నీ కాకుండా అన్నీ ఏ టు జెడ్ ఆ చిప్‌లో వచ్చేస్తాయి. ఆ చిప్‌లోనే నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. సో, నువ్వు ఏదైనా సూపర్ మార్కెట్‌కి వెళ్ళి, సూపర్ మార్కెట్‌లో కూరగాయలు, నీ సరుకులన్నీ కొన్న తర్వాత నువ్వు కార్డో లేకపోతే డబ్బులిచ్చో కొనడం కంటే, నీ చేతిని ఇలా కదిలిచ్చేస్తే, ఆ చిప్ స్కాన్ చేసి నీ అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. సో, ఇట్లా టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది అన్నారు. సో, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నష్టాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం దీనికి సంబంధించి దేనికి మాట్లాడుతున్నాము? ఈ మృగము క్రయ విక్రయాలకు ఈ ముద్ర వేయించుకోవాలి అని బలవంతం చేస్తుంది. అదైతే ఇంకా మన ప్రపంచంలో రాలేదు అని నేను చెప్పగలుగుతాను. సో, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలి. ఇంకా రాలేదు. సో, అక్కడ మనకి మైనస్ పాయింట్ వచ్చేసింది. అంటే అక్కడ అది ఫుల్‌ఫిల్ కాలేదు. సెకండ్ కండిషన్ ఏంటిదంటే కంపల్సరీ ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళు క్రయ విక్రయాలు చేయాలంటే ఈ ముద్ర కంపల్సరీ. ఈరోజు నువ్వు బయట వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చుకున్నావా? కూరగాయలు కొనుక్కొచ్చుకున్నావా? కొనుక్కొచ్చుకున్నప్పుడు నిన్ను ఆ చిప్ అడిగిర్రా? అడగలేదు అంటే అది ఇంకా ఫుల్‌ఫిల్ కాలేదు అని అర్థం. మూడో పాయింట్, తర్వాత ఆ మృగానికి లేకపోతే ఆ ప్రతిమకు లేకపోతే ఆ విగ్రహానికి నీవు మ్రొక్కాలి, నమస్కారం చేయాలి, పూజించాలి. కంపల్సరీ అయిపోతుంది. ఎలాగైతే మరి మనం దానియేలు గ్రంథంలో చదివినప్పుడు దానియేలు కాలంలో ఉంటున్న రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఎలాగైతే కంపల్సరీ చేస్తాడో, తప్పనిసరిగా మీకు ఎప్పుడైతే ఆ వాయిద్యాలు వాయించే సౌండ్ ఎప్పుడైతే వినిపిస్తుందో, ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరందరూ కూడా మోకాళ్ళ మీద వంగి లేకపోతే భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే అప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీరు ముగ్గురు కూడా చేయనప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళని పోయి అగ్నిగుండంలో వేస్తారు. సో, రేపట మనకు ప్రకటన గ్రంథము ఈ 14వ అధ్యాయంలోను 14వ అధ్యాయము 9, 11 వచనాల్లో, 15వ అధ్యాయంలోను, 16వ అధ్యాయంలోను, 19వ అధ్యాయంలోను, 20వ అధ్యాయంలోను ఈ 4, 5 అధ్యాయాలన్నిటిలో కూడా ఒకటి ఖచ్చితంగా కనబడుతుంది ఏంటంటే ఆ మృగానికి, ఆ ప్రతిమకు కంపల్సరీ మ్రొక్కాలి, నమస్కారం చేయాలి, పూజించాలి. ఒకవేళ పూజించకపోతే ఎవరికైతే ఆ ముద్ర 666 666 అనే సంఖ్య, నాలుగో కండిషన్ ఏంటిదంటే కంపల్సరీ ఆ 666 అనే సంఖ్య కనబడేటట్టుగా మన ఒంటి మీదనో మన నుదుటి మీదనో ఎక్కడో అక్కడ ఆ సంఖ్య కనబడాలి. అది ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడైనా వచ్చిందా అంటే నాకైతే కనబడలేదు. ఇంకా ఆ ప్రక్రియ మొదలైనట్టుగా కనబడలేదు. మరి ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తాను, నేషనల్ న్యూస్ చూస్తాను. కంపల్షన్గా కొంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఒక వర్గపు వారు ఉన్నారు. అమెరికాలో వాళ్ళని గాత్ అంటారు. GOTH గాత్. వాళ్ళు సైతానును, లూసిఫర్ని బాగా మరి పూజిస్తారు. ఆయన ట్రెండ్ ఫాలో అవుతారు. వాళ్ళు బాగా వాళ్ళ శరీరాలలో వేసుకునే కలర్, వాళ్ళ బట్టలు, వాళ్ళ యవ్వారం అంతా కూడా నలుపుతో ఉంటుంది. వాళ్ళకి ఈ 666 అనే నంబర్ అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళు అదొక ఫ్యాషన్ ట్రెండ్గా వేసుకుంటున్నారు. దాని అర్థం తెలిసి వేసుకుంటున్నారో తెలియక వేసుకుంటున్నారో వారికే తెలియాలి. కానీ అందరికీ కంపల్సరీగా 666 అనే నంబర్ వేసుకోవాలి అనే పరిస్థితి ఈ రోజు వరకైతే ఇంకా రాలేదు అని నేను అంటున్నాను. ఐదవది చివరి కండిషన్ ఏంటంటే ఈ ముద్రను లేకపోతే ఈ నంబర్ని ఎవరైతే వేసుకోరో వారికి తప్పనిసరిగా మరణ శిక్ష పడుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో. సో, ఇప్పుడు నేను నీకు 5 కారణాలు చూపించానండి. ఒకటేంటంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. తర్వాత ఆ మృగము దాని యొక్క ముద్రను వేసుకోవాలి. ఆ ముద్ర నంబరు 666. అది ఉంటేనే మనకు క్రయ విక్రయాలు జరుగుతాయి. ఆ ముద్ర వేసుకొని వాళ్ళకి మనకు మరణ శిక్ష పడుతుంది. ఈ 5 విషయాలను ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోను, 14వ అధ్యాయంలోను, 16వ అధ్యాయంలో నుండి మీకు 5 విషయాలను మీ ముందు పెట్టాను. ఈ 5 విషయాలు ఈరోజు మనకు జరుగుతున్నాయా? మీరు కొనుక్కోవడానికి మీరెవరైనా
కంపల్సరీ కొన్ని దేశాల్లో అయితే అంటున్నారు. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, రేపు మీరు ట్రావెలింగ్ చేయాలి అంటే కంపల్సరీ నువ్వు టీకా వేసుకున్నావా లేదా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా? క్రయ విక్రయాలకు అంటే నువ్వు ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా అంతవరకైతే ఇంకా రాలేదు. సో కరోనా టీకా దానికి సంబంధించి ఏది అంత్యక్రీస్తుకు సంబంధించినది కాకపోవచ్చు అని నేను ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను. తర్వాత వేసుకోకపోతే చంపేస్తాము అని ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? లేదు. నాకైతే ఎవరు చెప్పలేదు అట్లా. మన దేశంలో అయితే ఎక్కడా లేదు. ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. కరోనా టీకా వేసుకుంటే మీరే బతుకుతారండి, లేకపోతే కరోనా వచ్చి చచ్చిపోతారు అంటున్నారు కానీ వేసుకోకపోతే చంపేస్తా అని ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? ఎక్కడైనా మీకు అట్లాంటి దాఖలాలు కనిపించాయా? లేదే. మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే మీకు సూపర్ మార్కెట్లో కిరాణా వస్తువులు దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి అని ఎవరైనా అంటున్నారా? లేదే. అన్నిటికన్నా ముఖ్యంగా వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిందా? ఇంకా రాలేదే. నేను రాదు అనట్లేను, కానీ ఇంకా రాలేదు. సో ఈ కండిషన్స్, ఈ 5 విషయాలను బట్టి మనము సేఫ్గా ఆలోచించవచ్చు, నమ్మొచ్చు. ఏంటిదంటే ఈ కరోనా టీకా అంత్యక్రీస్తుకు సంబంధించినది కాదు అని. సో విశ్వాసులారా, మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చా అంటే తప్పనిసరిగా వేసుకోవచ్చు. అంతవరకు ఎందుకండి, పుట్టిన ప్రతి బిడ్డకి చిన్నప్పటి నుంచి రోజుల నుండి ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సిన్స్ వేస్తాము? చాలా వ్యాక్సిన్స్ వేస్తాము. సో చిన్నప్పటి నుంచి మనకు బీసీజీ అని, ఇంకో టీకా అని, ఇక్కడ ఇదని అదని ఇదని ఎన్నో టీకాలు వేసుకుంటూ ఉంటాం కదా. సో నిజంగా మీరు అసలు టీకా వేసుకుంటే అది అంత్యక్రీస్తుకు సంబంధించింది అని మీరు నమ్మేవాళ్ళైతే మీరు ఆ టీకాలు కూడా వేసుకోవద్దు. అవెందుకు వేసుకున్నారు మరి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే దిస్ కరోనా వ్యాక్సిన్ లేకపోతే ఈ కరోనా టీకా అనేది మిగతా రోగాలకు మీరు వేసుకుంటున్న టీకా లాంటిదే. ఇంకా కావాలంటే మీకు దగ్గరలో మీకు బాగా పరిచయం ఉన్న, మీరు నమ్మే ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆయన యొక్క అడ్వైస్ తీసుకోండి, తప్పేమీ లేదు. మీరు టీకాలు వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ కరోనా టీకా తప్పనిసరిగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అంత్యక్రీస్తుకు సంబంధించినది కాదు. ఇప్పుడు మీకు చూపించిన కండిషన్స్ని బట్టి, ఇంకా బయట ఉంటున్న పరిస్థితులను బట్టి కాదు అని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్ముతారా లేదా అది మీ ఇష్టం. అది పక్కన పెడితే ఈ ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయింది. ఏ ప్రక్రియ? ఒక చిన్న చిప్పు చేతులలో కానీ, కాళ్ళలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా మన శరీరంలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో అది మీరు దాన్ని గురించి కూడా ఆలోచించాలి. రేపు మరి అంత్యదినాల్లో ఉంటున్నాము, అంత్యదినాలు దగ్గరికి వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయని కొంతమంది అంటారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక ప్రశ్న ఏంటంటే, మన డిఎన్ఏని మార్చేస్తుందండి కరోనా వ్యాక్సిన్ వేసుకుంటుంటే. మరి ఆ డిఎన్ఏ మార్చేసి మనల్ని ఒక మనిషి, డిఫరెంట్ మనిషిలాగా, ఒక వేరే మనిషిలాగా, మనమంటే మన కంట్రోల్లో లేనటువంటి మనిషిలాగా అయిపోతామని ఇంకొక వాదన వచ్చింది. అందుకనే మేము ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటలేము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిఎన్ఏ అంటే ఏంటిదో చెప్పాలి. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది మన శరీర కణాలలో ఉంటున్న న్యూక్లియస్లో ఉంటుంది. మనం ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, తర్వాత మనము మన అమ్మా నాన్నల ద్వారా, వారి యొక్క శారీరక సంబంధం ద్వారా పుట్టిన వాళ్ళము కాబట్టి వాళ్ళ డిఎన్ఏ మన కణాల్లో వచ్చి, అందుకనే మనము మన తల్లిదండ్రుల శారీరక మరియు మానసిక పోలికలతో పుడతాము. సో డిఎన్ఏని మార్చేస్తుందండి ఈ కరోనా వ్యాక్సిన్ అని కూడా కొన్ని అభండాలు లేకపోతే కొన్ని వాదనలు వచ్చాయి. సైంటిఫిక్గా ఇంకా అది ఏమీ ప్రూవ్ కాలేదు. ఒకవేళ అదే నిజమైతే మరి దేవుడు మనల్ని తప్పకుండా ఈ యొక్క విపత్తు నుండి బయట తీసేసే మార్గం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ డిఎన్ఏని మార్చేస్తుంది, మనల్ని ఒక మనుషులుగా లేకపోతే మన యొక్క సొంత ఆలోచనలు లేనటువంటి మనుషులుగా మనల్ని మార్చేస్తుంది అని కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవట్లేదు. కానీ అది తప్పండి. లేదు, ఈ వ్యాక్సిన్ సేఫే అని నేనైతే నమ్ముతున్నాను. మరి డిఎన్ఏని ఆల్టర్ చేసేంత మరి టెక్నాలజీ ఈ యొక్క వ్యాక్సిన్కి రాలేదు.
ఇంకొంతమంది వ్యాక్సిన్ ఎందుకు వేసుకుంటలేరంటే, మొదటి రీజన్ ఇంతకుముందు చెప్పాను. ఇది అంత్యక్రీస్తుకు సంబంధించింది అనంటే, నేను మీకు 5 కారణాలు, 5 సంజాయిషీలు చూపిచ్చాను. దానికి సంబంధించింది కాదు అని. రెండోది డీఎన్ఏని మార్చేస్తుంది అని. కానీ అది కేవలం ఒక మరి అభాండంగానే లేకపోతే ఒక నిందగానే ఉంది కానీ దానికి ప్రూఫ్ లేదండి. బైబిల్‌లో లేదు, సైంటిఫిక్‌గా కూడా లేదు. మూడోది కొంతమంది ఎందుకు టీకా వేయించుకోవట్లేదంటే విశ్వాసులు లేకపోతే జనరల్ పబ్లిక్ ఎందుకు వేయించుకోవట్లేదంటే, ఒక టీకా బయటికి రావాలి అంటే దాని మీద ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా ఆ యొక్క ఔషధం బయటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని ట్రయల్స్ చేస్తారు. అంటే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఎక్కడో లక్షలో ఒకటో, 10 లక్షల్లో ఒకటో, కోటిలో ఒకటి ఫెయిల్ అవుతుంది. అది కంపల్సరీ మనుష్యుని యొక్క చేతిలో కానీ, శాస్త్రవేత్తల చేతిలో కానీ ఉండదు. 100% పర్ఫెక్ట్ అనేది దేవుడు తప్ప ఈ లోకంలో ఏది లేదండి. సో, 1,00,00,000 మంది ఒక టీకా వేసుకున్నారనుకోండి, అంతవరకు ఎందుకండి? రీసెంట్‌గా మా యొక్క స్టాఫ్ మెంబర్, మా బీటీఎం పరిచర్యలో పనిచేసే ఒక స్టాఫ్ మెంబర్, వాళ్ళ అక్కగారి కుమారుడు అనుకుంటాను, వాళ్ళ బిడ్డకు, నెలల పాపకు మరి మనం చిన్నప్పుడు వేయించే టీకాలు వేయిస్తాము. ఆ టీకాలు మరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళు వేయించినప్పుడు మరి రియాక్షన్ అయ్యింది. పాపం మరి ఆ బిడ్డ, చిన్న నెలల బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు మా స్టాఫ్ మరి చాలా బాధపడింది. ప్రార్థన చేశాము. వారి కుటుంబం కోసం ప్రార్థన చేశాము. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మేబీ మరి పేపర్‌లో కూడా వచ్చిందది. ఆ టీకా మరి దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఉండవచ్చు. లేకపోతే దాని యొక్క పవర్ ఎక్స్‌పైర్ అయిపోయి ఉండవచ్చు. ఇంకా రకరకాల కారణాలు అయి ఉండవచ్చు. లేకపోతే ఆ బిడ్డ లేకపోతే ఆ బాబు ఎవరైతే చనిపోయారో ఆయన శరీరం యొక్క ఇమ్యూనిటీ దాని యొక్క పవర్‌కి అది మ్యాచ్ కాలేకపోయి ఉండవచ్చు. సో, చాలా కారణాలున్నాయి. మనము మెడికల్‌గా ఆరోగ్య కోణం నుంచి చూసినట్లయితే. సో, కొంతమంది ఎందుకు ఈ యొక్క కరోనా టీకా వేయించుకోవట్లేరంటే, ఇది తొందరగా ఎందుకంటే కరోనా వచ్చింది 2020 సంవత్సరంలోనండి. ఆ 2020 సంవత్సరంలో మరి గట్టిగా కొట్టాలంటే ఒక సంవత్సరంలోనే టీకాని కనిపెట్టడం ఏంటిది? ఆ కనిపెట్టింది దన్నా అందరికీ గుచ్చుకుంటూ వేసిపోతున్నారు. మళ్ళీ అసలు అది సేఫా? కాదా? అది ప్రాపర్‌గా ట్రయల్ జరిగిందా? లేదా? ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదండీ! సో, అందుకని నేను ఆ టీకాని నేను నమ్మను. అందుకనే నేను వేయించుకోవట్లేదు అని కొంతమంది భయం కొంతమందికి ఉంది. యెస్, కరెక్టే. అది కరెక్టే. ఎందుకంటే ఒక టీకా, ఒక ఔషధము, ఒక వ్యాక్సిన్ దాన్ని తయారు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టింగ్‌లు చేయాలి. అనేక మంది మీద టెస్టింగ్‌లు చేసి అది బాగా సక్సెస్ రేట్ వస్తేనే అప్పుడు దాన్ని మార్కెట్‌లోకి వదులుతారు. కానీ మనము కరోనా వచ్చినప్పుడు భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. మీరు చూసుండొచ్చు, మీకు తెలిసుండొచ్చు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. అంటే ఇక్కడ సమయము తక్కువైపోయింది. సో, దీన్ని ఈ విధంగా చూడొచ్చు. దేవుడు తక్కువ టైంలోనే దేవుని యొక్క కృప వలన మనకొక మంచి వ్యాక్సిన్ మనకు దేవుడు తొందరగా దయచేశాడు కాబట్టి ఇట్ క్యాన్ బి అన్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ మర్సీ. దేవుని యొక్క కృపకు ఇదొక సాదృశ్యం, ఒక సాక్ష్యంగా మనం నమ్మొచ్చు. ఎందుకంటే మీరు నమ్మాలి. కొన్ని నమ్మాలి. ప్రతిదాన్ని క్వెషన్ చేసుకుంటూ పోతే మనం విశ్వాసి కాదు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల దేవుణ్ణి అడుగుమని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. సో, కొన్ని నమ్మాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము విశ్వాసులం అనబడుతున్నప్పుడు మనం తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మనం నమ్మకుండా ప్రతిదాన్ని డౌట్ చేస్తాము. దానికి సంబంధించి యాక్చువల్‌గా ఈ టీకాకు సంబంధించి మాత్రమే కాదండి, మనము జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ఆ నిర్ణయాన్ని నీవు కొనసాగించాలని మీరు డిసైడ్ అయినప్పుడల్లా ఈ వాక్యాన్ని, ఇప్పుడు నేను చూపించే వాక్యాన్ని మీరు బట్టి కొట్టండి, బై హార్ట్ చేసుకోండి, ఎప్పుడు మనసులో పెట్టుకోండి. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపమగును. చివరి లైన్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపమగును.
మీరు ఏదైనా కార్యము, ఏదైనా పని తలపెట్టినప్పుడు మీరు నమ్మి మీ ఫుల్ 100% కేపబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నారు, దేవుడా నేను మాత్రం చదవను దేవుడా, నువ్వే నాకు సహాయం చేయాలి అంటే కుదరదు. అది మీరు నమ్మి మీ ఫుల్ 100% కేపబిలిటీ ఇవ్వండి, విశ్వాసంతో రాయండి. మీకు ఫస్ట్ క్లాస్ ఎందుకు రాదో అప్పుడు చూడండి. మీరు నమ్మి మీ బిజినెస్ స్టార్ట్ చేయండి, విశ్వాసంతో ప్రార్థనతో స్టార్ట్ చేయండి, మీ ఫుల్ 100% కేపబిలిటీ ఇవ్వండి, అది ఎందుకు సక్సెస్ అవ్వదో చూడండి. మనం చాలాసార్లు విశ్వాసంలో పడిపోతాము. కేవలం దేవునిపై విశ్వాసం కాదు, మనపై మనం కూడా చాలాసార్లు విశ్వాసం ఉండదు. మన చేతి పని మీద కూడా మనకు విశ్వాసం ఉండదు. ఏదో మమ్మీ డాడీ చెప్పారనో, ఎవరో పక్కనోళ్ళు చెప్పారనో, భార్య ఏడుస్తుందనో, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేస్తున్నామే కానీ మనము విశ్వాసంతో పనులు చేయము. కాబట్టి ఏ పని చేసినా, మీరు టీకా తీసుకునే విషయంలో కానీ, మీరు చదువు విషయంలో కానీ, మీ బిజినెస్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ మీరు విశ్వాసమూలముగా చేయాలి. విశ్వాసము లేకుండా చేశారో, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులారా, అది మీకు, నాకు, మనకు పాపముగా ఎంచబడును. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనము. సో చివరిగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, కరోనా టీకా తీసుకోవచ్చా, క్రిస్టియన్స్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అంటే నేనంటాను, నా వ్యక్తిగత ఒపీనియన్, తప్పకుండా తీసుకోవచ్చు. ఇది మీ జీవితంలో ముందు తీసుకున్న టీకాల లాంటిదే ఈ టీకా కూడా. పల్స్ పోలియో టీకా వేస్తారు, ఇంకా బీసీజీ అని టీకా వేస్తారు, ఎంఎండి అది ఈ పిల్లలకు, స్పెషల్లీ పిల్లలు కన్నా పేరెంట్స్, మీకు తెలుసు ఒక పెద్ద షీటే ఉంటుంది. అన్ని టీకాలు వేయించుకున్నప్పుడు మీకు రాని డౌట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది, అది నా ప్రశ్న. సో కరోనా టీకా వేయించుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటిదంటే కోవాక్సినో కోవిషీల్డో, ఎందుకో ఏదో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ పిల్లలకు కూడా అది ఆమోదించారు. సో గవర్నమెంట్ ఆమోదించింది, గవర్నమెంట్ రూల్, గవర్నమెంట్ అథారిటీని మనం తప్పకుండా పాటించాలి. మీరు నమ్మితేనే, బలవంతం ఏమీ లేదు. నాకైతే గవర్నమెంట్ బలవంతం చేయలేదు టీకా వేసుకోమని. నేనే తొందరపడి నేను, నా భార్య, నా కుటుంబాన్ని అంతా కూడా వేయించుకున్నాం. సో బలవంతం అయితే చేయట్లేరు. లేదండి ఇది అంత్యక్రీస్తుకు సంబంధించింది అంటే 5 కారణాలు మీకు చూపించాను కదా, ఆ 5 కారణాలు మనకి ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్నాయో లేదో చూడండి. జరుగుతున్నాయి అనిపిస్తుందా, టీకా వేయించుకోకండి, పర్వాలేదు. మీరు నమ్మే సిద్ధాంతం ఇది, టీకా వేయించుకోకండి. నేనైతే బయట చూస్తున్నాను, బైబిల్ని చదువుతున్నాను, బైబిల్తో కంపేర్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా మనం బైబిల్తో కంపేర్ చేయాలి. సో బైబిల్లో చెప్పినట్టుగా అంత్యక్రీస్తు దినాలు, లేకపోతే వన్ వరల్డ్ గవర్నమెంటు, ఆ ముద్ర 666 అనే నంబరు, ఆ ముద్ర ఉంటేనే క్రయ విక్రయాలు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా? బెదిరించట్లేదు కదా. సో ఇట్ ఈస్ సేఫ్ టు టేక్ దిస్ కరోనా వ్యాక్సిన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. మీ అందరికీ కూడా వందనాలు. మరొకసారి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద మీకు కనిపించే వాట్సాప్ నెంబర్లో బైబిల్కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ అయినా చేయండి, కాల్ అయినా చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ ఫైండ్ ది ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్. దేవుడు మనల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతమైన దేవా, నీకు మరి ఒకసారి వందనాలు. దేవా, కరోనా టీకా వేయించుకోవచ్చా అనే ప్రశ్నకు ఈరోజు మీరు మాకు ఇచ్చిన సమాధానము, దేవా, ఇది మిగతా టీకాల వంటిదని నేను నమ్ముచున్నాను. మరి ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ఇది అంత్య దినాల్లో అంత్యక్రీస్తు చేసే ప్రక్రియలో భాగమా అని మాకు వచ్చిన డౌట్కి, దేవా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కొన్ని కంపారిజన్స్ చేసుకున్నాము. మరి అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు మాకు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి కరోనా టీకా వేయించుకోవచ్చు, ఇట్ ఈస్ సేఫ్ అని మేము నమ్ముచున్నాము. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా మేము నీ యొక్క వాక్యము ఏం చెప్తుందో దానికి అనుకూలంగా నడుచుకునేలాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.